ఇప్పుడు నీళ్లు డైరెక్ట్ ఇట్లా తాగేటట్టు ఉన్నదా? లేదు పరిస్థితి. దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకొని తాగాల్సిన అవసరం వచ్చిందా లేదు? అవును. ఇది ఒకప్పుడు ఇట్లా లేకుండే కదా. ఏ మనిషి కూడా నేను గుర్తుంది, గొర్రెలు మేకలు ఇట్లా ఉంటారు కదా రకరకాల వాళ్ళు, పొలాలకు పోయిన వాళ్ళు, ఏడ నీళ్లుంటే ఏ గుంతలు నీళ్లుంటే ఆ నీళ్ళు తాగిరు. బాటిల్ పట్టుకోపోయే కల్చర్ ఏడొచ్చింది? బాటిల్ అనే కల్చరే లేదు. ఎవరు ఇచ్చినా నీళ్ళు ఇట్లా తాగేటోళ్ళు. ఈవెన్ ఏ రైల్వే స్టేషన్ పోయినా మనం చూసేటోళ్ళం, ఎక్కడ నీళ్ళు అక్కడవే కదా. త్రాగునీరు అని రాస్తే సప్పుడు దాకా తాగేటోళ్ళం, గట్టినే ఉన్నాం కదా. ఆల్ ఓవర్ ఇండియా యాత్రలు చేసిన వాళ్ళు కూడా అన్ని నీళ్ళు తాగుకుంటా పోయారు. ఇలా పరిస్థితి లేదు, ఎందుకంటే అన్ని చోట్ల ఇవే. ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో పొల్యూషన్ ఉందంటేనే ఒప్పుకుంటా. ఒక గ్రామము పచ్చని అంటాం కదా మనం, పచ్చ కలరు చూడంగానే ఒక సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంట్, ఎకో ఫ్రెండ్లీ, ఇదే కదా మనకు గుర్తొచ్చే. మరి గ్రీన్ రెవల్యూషన్ లో గ్రీన్ ఏడుంది? గ్రీన్ అంటే ఆటోమేటిక్ గా గ్రీన్ అనేది ఎక్కడో పోయింది, మళ్ళీ ఇంకో మాట అననీకే లేదు. ఇప్పుడు మిల్క్ రెవల్యూషన్ కి వైట్ రెవల్యూషన్ అంటారు. ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ కి ఇంకా గ్రీన్ రెవల్యూషన్ అన్నికే లేదు, ఎందుకంటే దాన్ని నాశనం చేసినాం, పదాన్ని నాశనం చేసినాం. కరెక్ట్.